నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మళ్ళీ అవే బూతులు, హుందాతనం లేదు. ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రజలంటే భయము లేదు, బాధ్యత లేదు. రైతుల సమస్యలైనా, ఆడవాళ్ళ సమస్యలైనా, ఏ సమస్య అయినా కూడా మీడియా ముందుకొచ్చి అవే బూతులు మాట్లాడడం వైసీపీకి ఫ్యాషన్ అయిపోయింది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బంగారుపాళ్యం పర్యటన ఫెయిల్ అయిన నేపథ్యంలో ఆ ఆక్రోషంలో ఈయన బయటకు వచ్చి ఆయన అక్కసు మొత్తం వెళ్ళగక్కుతున్నారు పేర్ని నాని. ఇక బంగారుపాళ్యం పర్యటనలో అసలు జరిగిందేంటి, మరి రైతుల మీద రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న నేపథ్యంలో అసలు బంగారుపాళ్యం పర్యటన, అలాగే అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగింది అన్న విషయాన్ని కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, బంగారుపాళ్యం పర్యటన సూపర్ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిలిచాడు, గెలిచాడు, ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు, రైతులు చేసిన మేలుకి, ఈ విధంగా రకరకాల వార్తలు డిబేట్లు పెడుతున్నారు. మరి అలా ఉండొచ్చు కదండి. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద ఇట్లా అక్కసు వెళ్ళగక్కుతున్నారు? మరి సక్సెస్ అయిపోయిన హ్యాపీనెస్ ఎందుకు వైసీపీలో కనిపించట్లేదు? మీరేం చెప్తారు? అంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు నేను ఒక మహానుభావుడిని గుర్తు చేద్దామని అనుకుంటున్నా. ఆయన పేరు పేర్ని కృష్ణమూర్తి. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉండే పాలిటీషియన్. చాలా అంటే ఆయన ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా, సమాచార శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను కూడా చాలాసార్లు ఆయన ప్రోగ్రామ్స్ కవర్ చేశాను జర్నలిస్ట్గా. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, జనరల్గా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అంటే మాకు జర్నలిస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఆసక్తి ఉంటుంది. ఆ మంత్రికి దగ్గరికి వెళ్ళి మేము చెప్పేవాళ్ళం. చాలా చాలా కార్డియల్ రిలేషన్స్ ఉండేవి. ఆయన పేర్ని కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లతోటి ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చాలా హుందాగా మాట్లాడేవాడు, చాలా సరదాగా ఉండేవాడు. అధికారుల్ని చాలా దగ్గర తీసుకొని మాట్లాడి వాళ్ళు కూడా అసలు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో పేర్ని కృష్ణమూర్తి గారు ఇన్ఫర్మేషన్ మంత్రిగా ఉన్న కాలంలో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు చాలా వైబ్రెంట్గా పనిచేసింది. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారికి మరి పేర్ని నాని మరి కొడుకు ఎట్లా అయ్యాడో, మరి తండ్రి నుంచి ఆ డిగ్నిటీ అది ఇతను ఎందుకు నేర్చుకోలేదో నాకు ఎన్నిసార్లు ఆలోచించినా నాకైతే అర్థం కావట్లేదు. పేరుని కిట్టు వాళ్ళ తాత గురించి చెబుతున్నారు. పేరుని కిట్టు అని మీరు బాగా ఇప్పుడు ఈ కృష్ణమూర్తి అంటే నువ్వు మళ్ళీ ఈ కుర్రాడు అనుకుంటున్నావు. పేరుని నాని తండ్రి గురించి చెప్తున్నారు. పేరుని కిట్టు అని మంచి గుర్తు చేశారు. ఆ పిల్లాడికి పేరుని నాని నా తండ్రి పేరు పెడదామని చెప్పి పేరుని కృష్ణమూర్తి అని పెట్టాడు. వీడికి అంత గొప్ప పేరు వీడికి జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి కదా. వీడు దాన్ని కట్ చేసి పేరుని కిట్టు అని పెట్టుకున్నాడు. అంటే తాత పేరు అంత గొప్ప తాత. నేనే పేరుని కృష్ణమూర్తి గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉందో. అటువంటి మంచి మనిషి పేరు పెట్టుకుంటే అతను అది భరించలేక పేరు మార్చుకొని ఒక రౌడీ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు. అంటే మరి పేరుని నాని, ఈ పేరుని కిట్టు, మరి వీళ్ళందరూ ఆయన నుంచి పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి? అసలు ఏమన్నా ఉందా? నేర్చుకున్నది ఏముందా? సంస్కారం, సభ్యత ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకుంటే ఇట్లా ఎందుకు మాట్లాడతారు? ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించింది నేను కూడా చూసా. వాళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు, మంత్రులు చచ్చారు, ఎమ్మెల్యేలు చచ్చారు, కేంద్ర మంత్రులు చచ్చారు. నువ్వు ఒక్కడేనా బతికుంది? నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరేనా బతికున్నది? అందరు చచ్చిపోయారా? ఏం మాటలు పేరుని నాని? కొంచెం డిగ్నిటీ నేర్చుకో. కొంచెం వాళ్ళు ఏదో పంపిస్తారు తాడేపల్లి నుంచి స్క్రిప్టు, అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఆ టీవీలో పేర్లు చెప్పాడు, ఛానళ్ళ పేర్లు కొన్ని పేర్లు చెప్పాడు. ఎల్లో మీడియా కాదు, ఈ బ్లూ మీడియాలో పార్ట్లు, బ్లూ మీడియా సాక్షి అనుబంధ సంస్థల్ని కొన్ని చెప్పాడు. సాక్షి అనుబంధ సంస్థలు
జగన్మోహన్ రెడ్డి నుంచి పెట్టుబడి తీసుకున్న సంస్థలు. వాటిని ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం ఖాతాలో వేస్తున్నాడు. అంటే ఇదంతా పెద్ద స్ట్రాటజీ. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్స్ని ఆపారు అని గొడవ చేస్తున్నారు కదా. సాక్షి వేసుకుంటున్నారు, మీ ఛానల్ చూడాలంటే మాకు మీరు వాడిని అడగండి వీడిని అడగండి అని ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నారు. మిగిలిన ఛానల్స్లో అసలు ఎవరికి ఇబ్బంది లేదు. సాక్షి టీవీకి కూడా ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు కదా కక్ష సాధించడానికి. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వేరే అంటే జగన్ భజన చేసే ఛానల్స్, ఆ ఛానల్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు తెలుగుదేశం ఖాతాలో వేసే ప్రయత్నాన్ని, అంటే ఎన్ని అసత్యాలు అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తారో చూడండి. వీళ్ళు ఎంత అబద్ధం ప్రచారం చేస్తున్నాడంటే పేరుని నాని, ఆ ఛానల్స్ అన్నీ కూడా మొత్తం ఇట్ట ప్రచారం చేస్తున్నాయట. అంటే వాళ్ళు బుట్టలో వేసుకున్నారట. కూటమి ప్రభుత్వం వీళ్ళని బుట్టలో వేసుకుందిట. మరి నువ్వేం వేసుకున్నావు? నువ్వెందులో వేసుకున్నావు? నువ్వు చేసిన పని ఏంటి? ఇప్పుడు ప్రతి నిత్యం కూడా తాడేపల్లి నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటాయి ఈయన చెప్పిన ఛానల్స్ పేర్లు, ఈ పేర్లు చెప్పిన ఛానల్స్ అన్నీ మొత్తం అవే ఉంటాయి. స్టోరీలు ఒకే స్టోరీ అన్నింటిలో వస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నాడంటే, అంటే స్పీచ్ లైవ్ ఎప్పుడు ఇవ్వడు, ఆ రికార్డెడ్ స్పీచ్ అయినా కానీ లైవ్ ఇస్తారు, లైవ్ అని పెట్టేస్తారు. ఆ ఛానళ్ళ పేర్లు చెప్పి కూటమి ప్రభుత్వం అన్ని ఛానల్స్ని కబ్జా పెట్టింది అని చెప్పి చెబుతున్నాడు. అబద్ధం, నోరు తెరిస్తే పచ్చ అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ చేసే ఇది. బంగారుపాళ్యంలోట రైతుల మీద కేసు పెట్టారట. రైతుల మీద కొన్ని పేర్లు చదివాడు. అన్నీ వీళ్ళ కార్యకర్తలు ఎవడైతే మామిడి పండ్లను తీసుకొచ్చి అక్కడ మొత్తం పోలీసు డ్రోన్ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నది కదా అని చూడలేదా? ఒకసారి చూడు తోటలో దాచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆ తోటలో నుంచి అవి తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద పోస్తున్నది క్లియర్ కట్గా విజువల్స్ కనపడుతూ ఉంటే రైతులనట బంగారపాళ్యం మార్కెట్ యార్డులోకి రానివ్వలేదుట. అందుకని కడుపు మండి రోడ్డు మీద పోసారట. పచ్చి అబద్ధాలు విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు నాని ఈ అబద్ధాలు? అనవసరం కదా, వేస్ట్ కదా, నీ పరువు పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏముంది, మళ్ళీ యలహంక వెళ్ళాడండి, యలహంక వెళ్ళిపోయినట్టున్నాడు కదా. షెడ్యూల్ ప్రకారం అయితే బంగారుపాళ్యం పర్యటన అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు కదా. లేడు అంటే ఇక్కడ లేడు, ఆంధ్రాలో అయితే లేడు. మరి ఆయనేమో అక్కడ ఏసీలో ఉంటాడు. నువ్వు ఎందుకే గొంతు చించుకుంటావు? అనవసరం కదా, వేస్ట్ కదా. ఇటువంటి పనులు ఈ పేరుని నాని వచ్చి అందరినీ శాపనార్థాలు పెట్టడం, కేసులు పెట్టి రైతుల మీద కేసులు పెట్టారు, మామిడి రైతుల మీద కేసులు పెట్టారు. ఒక రైతుని చూపించు, నేను నిజమైన రైతులను చూపించమంటావా? వాళ్ళ వాయిస్ ఎట్లా ఉంటుందో చెప్పమంటావా? ఒక రైతు లారీ ట్రాక్టర్ లాక్కొని వెళ్ళి పండిన పంటని లాక్కొని వెళ్ళిపోయి ఆ డ్రైవర్ని బెదిరించి తీసుకెళ్ళి రోడ్డు మీద పోయించారు బలవంతంగా. ఏడుస్తున్నారు, అట్లా 6 రైతులు ఏడుస్తున్నారు. వాళ్ళు రైతులు అంటే మార్కెట్ యార్డ్లోట మామిడి టెంక కూడా లేకుండా క్లీన్ చేశారట. మామిడి టెంక ఎందుకు ఉంటుంది? పేరుని నాని సీజన్ అయిపోయింది కదా, తోతాపూరి సీజన్ అయిపోయింది, రైతులందరూ అమ్ముకున్నారు. వాళ్ళకి కిలోకి 4 రూపాయలు వాళ్ళు ఇచ్చిన రేటు కాకుండా కిలోకి 4 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేసింది. సీజన్ అయిపోయింది నాని, అక్కడ మామిడికాయలు ఉండవు, మామిడి టెంకలు కూడా ఉండవు. మీరు చెత్త 85,000 మెట్రిక్ టన్నుల చెత్తని పేర్చిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున అసలు చెత్త లేకుండా చేద్దామని ఆయన చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని పాత సంవత్సరం కిందట మామిడి టెంకలు అక్కడ ఎందుకు ఉంటాయి? ఉండవు. తెలుసుకొని మాట్లాడు నాని, ఎందుకు ఈ కంఠశోష నీకు? అయితే శ్రీనివాస్ గారు, మీరు కూడా చూస్తుంటారు కదా పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది మీరు వినే ఉంటారు. రైతులంటే మీకు ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు గారు? రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తే తప్పేంటి? నన్ను రైతులకు దూరం చేయాలని చూస్తున్నారా అని చెప్పి కూడా ఆయన అడుగుతున్నారు. సో మరి అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేసిందా? అండ్ 500 మందికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 500 మంది కంటే రైతులు అక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా?
మీ ఉద్దేశం ఏంటి? ఒక ఊళ్ళో ఒక నక్క వచ్చిందంట. నక్క వస్తే కుక్కలన్నీ ఎగబడ్డాయి. ఎగబడితే కరిచాయి. నక్క అప్పటినే మూలుగుతా తాటి చెట్టు కిందకి వెళ్ళింది. తాటి చెట్టు కిందకి వెళ్తే మూలిగే నక్క మీద పైనుంచి తాటిపండు పడింది. ఇప్పుడు వీళ్ళేంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పనితీరు, ఆయన పార్టీని నడుపుతున్న విధానం మనం చూసాం. కరెంటు పోరు అన్నాడు. కరెంటు పోరు అనగానే మరి 12 సార్లు ఛార్జీలు పెంచింది ఆయనే. లేకపోతే యువత పోరు అన్నాడు. యువత పోరులో నాకన్నా పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. అంబటి రాంబాబు ఒక యువకుడు, లేకపోతే లక్ష్మీపార్వతి ఒక యువతి. అది కాస్త ఏంటి 4,500 కోట్లు పెండింగ్ పెట్టిందే ఆయన. ఏది ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. నువ్వు 3 క్వార్టర్లు నువ్వు పెండింగ్ పెట్టావు. మనం చూసాము. వెన్నుపోటు దినం అని పిలిపించాడు, పారిపోయాడు. వెన్నుపోటు దినానికే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బంగారుపాలెం నిన్న వెళ్ళాడు. బంగారుపాలెం నిన్న వెళ్తే అతను ఏమని చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ముందు అంతా సెట్టింగ్ అంతా వేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, వచ్చేటప్పటికి మీరు 1 గంట ముందే మీరు మీ ట్రాక్టర్లో వెళ్ళిపోవాలి, మామిడికాయలు పొయ్యాలి అని చెప్పి అంత డైరెక్షన్ స్క్రిప్టు. కానీ ఏం జరిగింది, వాడెవడో అక్కడ మరి మద్యం కూడా పంచారు కదా. ఆ ట్రాక్టర్ల వాళ్ళు ఏం చేశారు, ఆ కాపలా వాళ్ళు ఆ మద్యం తాగుతా అక్కడ వాళ్ళు పట్టించుకోవాలా. జగన్ వెహికల్ వెళ్ళిపోయేసరికి ఆయన తిట్టాడు. అప్పండి ఏదిరా ఇక్కడికి ఏదో వస్తాయన్నారా అనేసరికి సెట్టింగ్ చేసుకున్నాం కదా ఏమైందని అడిగాడు. వాళ్ళు అప్పుడు ఫోన్లు చేస్తారు, సార్ మేము వెళ్ళిపోవడం చూడలేదు అనగానే మళ్ళీ మేము పోస్తాం ఆయన వెనకరమ్మనండి అని పిలిపించారండి. అప్పుడే జగన్ వెహికల్ సర్వీస్ రోడ్లోకి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చేసరికి అప్పుడు ఈ మందు కొట్టే ఈ ట్రాక్టర్ల డ్రైవర్లంతా కూడా వెళ్ళి పోసుకుంటూ వెళ్తుంటే ఆయన అవి తొక్కుకుంటూ వెళ్ళాడు ఆనందంగా. అంటే ఇవాళ వీళ్ళేంటి ములిగే నక్క మీద తాటికాయ పండు పడ్డట్టుగా పేర్ని నాని ఆక్రోశం చూస్తుంటే ఏంటి మాకు ఈ కర్మ, మేము ప్రతిదీ మా నెత్తి మీద ఇలా తాటిపండు పడ్డట్టు ఎందుకు పడుతుంది అన్న ఆక్రోశమా. వరుస పెట్టి అతను వ్యవసాయ మంత్రి ఎక్కడ చచ్చాడు, లేకపోతే ఆ జిల్లా మంత్రి ఎక్కడ చచ్చాడు, లేకపోతే ఆ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ చచ్చాడు, ఆ కేంద్ర మంత్రి ఎక్కడ చచ్చాడు. ఫ్రస్ట్రేషన్. ఏది జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు వస్తానని చెప్పే వరకు 7వ తారీఖు వరకు అచ్చెన్నాయుడు గారు మరి ఢిల్లీ దాకా వెళ్ళలేకపోయారు. ఆయన షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అప్పుడు భయపడి వెళ్ళారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. అంతకుముందు మరి మీరెందుకని భయపడి మీరు ఇవ్వలేదు? అంతకుముందు చంద్రబాబు వచ్చాడు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, మరి మీరెందుకని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్ళి మరి మామిడికి పెంచలేదు? అప్పుడు పెంచాల్సిన అవసరం లేదు. 22 రూపాయల నుంచి 29 రూపాయలకి మేము అప్పుడు కొన్నామని చెప్పి అంటున్నారు. అది కూడా మే నెల ఫస్ట్ వీక్లోనే కొన్నామని అంటున్నారు. 2020లో కిలో ఎంత కొన్నారు? 6 రూపాయలు. 2021లో కిలో ఎంత కొన్నారు? 7 రూపాయలు. 2022లో 8 రూపాయలు. వీళ్ళు కొన్న రేట్లు అయ్యి నేను చెప్తోంది 6 నుంచి 9 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి కొని అతను ఏమని చెప్తున్నాడు, నేను 29 రూపాయలకు కొన్నానని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం. అంటే నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళింది పెద్దిరెడ్డి ఫ్యాక్టరీకి 2 రూపాయలకి ఎందుకు అమ్మరు అని అడగటానికి వెళ్ళాడా? సిండికేట్ తరపున వెళ్ళాడా? ఫార్మర్స్ తరపున వెళ్ళాడా? అందుకే అక్కడికి ఎవరు ఫార్మర్స్ రాలేదు. ఇతను సిండికేట్ ప్రతినిధిగా వచ్చాడు. ఇది రైతు పరామర్శ కాదు, ఇది సిండికేట్ పరామర్శ అని చెప్పారు. పేర్ని నాని అందుకే అంటోంది. అతని ఫ్రస్ట్రేషన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఆక్రోశం. అది తెలుగుదేశం మీద ఆక్రోశం కాదు, చంద్రబాబు మీదో అచ్చెన్నాయుడు మీదో వీళ్ళ మీద ఆక్రోశం కాదు. రైతులు చర్చిస్తున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు. పొగాకు రైతులకి ఎంతే ఇచ్చారు వీళ్ళు? 300 కోట్లు. దేశంలో పొగాకు రైతులకి 300 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అసలు లేదు. నువ్వేమంటావు? జగన్ వచ్చాడు కాబట్టి ఇచ్చారంటావు. ఇప్పుడు లేకపోతే మామిడి రైతులకి మరి 260 కోట్లు అంట. మామిడి రైతులకి ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తుంది 260 కోట్లు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చెప్పాడు, ఇంకో తాటిపండు పడింది. జగన్ నెత్తిన పడిందా మరి నాని నెత్తిన పడిందో కానీ కర్ణాటక అదేదో చూపించాడు. 16 రూపాయలకి కొంటున్నారు అక్కడ కర్ణాటకలో, మరి మీరు ఎందుకని కొనరు అని. అది భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు. అదంతా ఆ తాటికాయ తయారు చేసిందే భూమన కరుణాకర్ రెడ్డి. అది వీళ్ళ నెత్తి మీద పడింది అనమాట. కర్ణాటకలో కొంటుంది అంతకీ 4 రూపాయలు. ఫ్యాక్టరీ ఇస్తుంది 2 రూపాయలు, కేంద్రం ఇస్తుంది 2 రూపాయలు, రాష్ట్రం ఇస్తుంది 2 రూపాయలు. 6 రూపాయలు కొంట అంటే
వీళ్ళు ఆ ఒకటి తగిలిచ్చారు. 16 రూపాయలు కొంటున్నారా, అక్కడ 6 రూపాయలు కొంటున్నారా, వరుస పెట్టి ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ చూపించాడు. అతను ఎవరు అక్కడ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ మెంబర్తో మాట్లాడించాడు. కర్ణాటక పిసిసి ఏమని, ఆయనదేగా ప్రభుత్వం అక్కడ, సిద్ధరామయ్య మేమేనండి మాట్లాడాం, మీ చంద్రబాబు మా ప్రాణం తెస్తున్నాడు, మా మామిడి రైతులు వాళ్ళు వస్తుంటే జిల్లాల్లో ఆపేశారు రానీకుండా, కొంచెం వాళ్ళను కూడా మా మామిడికాయలు కూడా మీ చంద్రబాబుతో కొనిపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. నిన్న TV5లో మూర్తి ఏం చేశాడు, సరే ఈసారి ఇతను కాంగ్రెస్ వాళ్ళని కాకుండా JDS అతనితో మాట్లాడించాడు ఎమ్మెల్యే. JDS ఎమ్మెల్యే కూడా అదే చెప్పాడు. ఏది కుమారస్వామి పేరు చెప్పారు కదా, కుమారస్వామి ఏదో అక్కడ కేంద్రం దగ్గర రికమెండేషన్ ఉపయోగించాడు, అందుకని ఇక్కడ 16 రూపాయలు కొనిపించారని భూమని అన్నందుకు JDS ఆయన ఏమని చెప్పాడు, 2 రూపాయలు 2 పైసలు కేంద్రం ఇస్తోంది, 2 రూపాయలు 2 పైసలు రాష్ట్రం ఇస్తోంది, ఈ ఫ్యాక్టరీ వాడు 2 రూపాయలకు కొంటున్నాడు. వాస్తవం అదైతే భూమన కరుణాకర్ రెడ్డి కర్ణాటకలో 16 రూపాయలు అని చెప్పి అతను ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అది నమ్ముకుని దాన్నే ప్రసంగంగా మాట్లాడటం ఏంటి, ఈ ఏబిఎన్ వాళ్ళు లేకపోతే ఈ TV5 వాళ్ళు ఊడదీశారు, బట్టలు ఊడదీసి నిలబెట్టారు. అందుకని ఇప్పుడు ఈ ఛానళ్ళ మీద పేరుని నాని అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మీరు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు, ఇది యుద్ధం అనుకుంటే మీ ప్రత్యర్థి ఎవరు? తిడితే చంద్రబాబుని తిట్టాలి కానీ ఏబిఎన్ తిడితే ఏమొచ్చుంది? ఇప్పుడు రాధాకృష్ణ పోటీ చేస్తున్నాడా, బిఆర్ నాయుడు పోటీ చేస్తున్నాడా, కిరణ్ పోటీ చేస్తున్నాడా? అంటే వీళ్ళకి అసలు ప్రత్యర్థి ఎవరో తెలియకుండా రాళ్ళు విసురుతున్నారు. ఫ్రస్ట్రేషన్కి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవాలి. అంటే పిచ్చుకుక్క కరిసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు వచ్చి కరిసినా మనకెక్కుద్ది. సో వాళ్ళ ఆక్రోశం చూస్తే పర్యటన ఫెయిల్ అయినట్టేనా సార్? మరి ఎలాంటి టీవీల్లో ఏది వచ్చినా జనాదరణ అయితే లభిస్తే మరంతా ఇప్పుడు వాళ్ళంతా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, అంటే వాళ్ళ పర్యటన ఫెయిల్ అయింది అనుకోవచ్చు. సో కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే మీ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ కరెక్ట్. ఇంత వాళ్ళు ఎక్కడ చచ్చాడు వీడెక్కడ చచ్చాడు అని మాట్లాడుతున్నాడు అంటే ఎవరికైనా సరే నోట్లో నుంచి బూతులు ఎప్పుడు వస్తాయి అంటే మన దగ్గర ఫర్దర్ ఆర్గ్యుమెంట్ లేకపోతే, ఇంకా చర్చించాల్సింది ఏమీ లేదు, అంతా అయిపోయింది, సరుకు అంతా అయిపోతే అప్పుడు నోట్లో నుంచి బూతులు వస్తాయి. మరి వీళ్ళకి బూతులు వస్తున్నాయి నోట్లో నుంచి అంటే ఏమైంది? ఇప్పుడు నిన్నగాక మొన్న ఆ కోవూరు మాజీ ఎమ్మెల్యేది చూసాం కదా, ప్రసన్న కుమార్ రెడ్డి అని, అతను వాళ్ళ నాన్న గురించి కూడా చెప్పాలి కొంత. ఆయన పాపం శ్రీనివాసులు రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆయన పాపం బతికున్నంతకాలం అసలు మంచిగా రాజకీయం చేశాడు. చాలా కొంచెం ఆయన డిగ్నిఫైడ్గా ఉండేవాడు, కొంచెం జోవియల్గా మాట్లాడేవాడు, ఎప్పుడూ కూడా ఎవరిని కించపరచలే. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు కానీ ఆయన పగంతా ఓన్లీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో ఉండేది అంతే. ఇంకా ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వస్తే భరించలేక పక్కకి వెళ్ళేవాడు తప్ప మిగిలిన వాళ్ళందరితో సరదాగా ఉండేవాడు. అటువంటి ఆయనకి కొడుకై ఉండి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ బూతులేంటి అదేంటి అంటే వీళ్ళకి బూతులు మాట్లాడటం. ఎందుకంటే ఇప్పుడు కోవూరు ప్రజెంట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని తొక్కి నారదీసింది ఆమె. అంత మెజారిటీ ఆమెకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతను. మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న లేడీస్ జెంట్స్ అందరూ పరువు ప్రతిష్ట గౌరవం ఉన్న వాళ్ళందరూ ఆమెకు ఓటేశారు. ఇతనికి మనోడికి డిపాజిట్ కూడా వచ్చిందో లేదో నాకైతే డౌట్. అంత దారుణంగా ఓడిపోయాడు. ఇంకేం చేయాలి? ఆ ఉక్రోషం పట్టలేక ఆమెను తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు. ఇక్కడ మొత్తం బంగారుపాళ్యం టూర్ మొత్తం అట్టర్ ఫ్లాపు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కొట్టుకొని ఒక కార్యకర్తకి రక్తం గారితే నిజంగా రక్తం లేదో కూడా చాలా డౌటే ఉంది అది. ఎందుకంటే ఎస్ఐ కట్టు కడితే ఆ కట్టును పీక్కొని వచ్చాడు. వస్తే జగన్మోహన్ రెడ్డి నేను పరామర్శించాల్సిందే అంటే తాట తీస్తే లోపల కూర్చో అని చెప్పాడు. అక్కడ కూర్చున్నారు, లోపల వెళ్ళిపోయింది కాన్వాయ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈరోజు పేరుని నాని మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, అతను మాట్లాడే విధానం చూసిన తర్వాత
ఏదో స్క్రిప్ట్ పంపిస్తారు బుర్రలేని వాళ్ళు. ఆ తాడేపల్లి నుంచి ఎదవ స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదవలేక చస్తున్నాను అని చెప్పే ఎక్స్ప్రెషన్లోనే వ్యవసాయ మంత్రి ఎక్కడ చచ్చాడు, అక్కడ మంత్రి ఎక్కడ చచ్చాడు, ఎమ్మెల్యే ఎక్కడ చచ్చాడు అని చావు భాష మాట్లాడుతున్నాడు. పేరుని నాని ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అంటే సంధి ప్రేలాపన. ఎగ్జాక్ట్లీ సంధి ప్రేలాపన. అంటే చావు భాష ఎప్పుడు వచ్చుద్ది? ఎప్పుడు అసలు ఎందుకు చావు భాష ఎందుకు పేరుని నాని? నువ్వు ఎందుకు చావు భాష ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు అంత అవసరమే వచ్చింది? నీ మీద ఇంకా కేసు రాలేదు కదా. కొల్లు రవీంద్ర చెప్పాడు, ఇంకా నిన్ను కూడా వదలను, నీ తడదీస్తానని చెప్పాడు. అది చెప్పినందుకు నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వస్తే అట్లా నిజంగా పెడతారు కేసు, ఖచ్చితంగా పెడతారు. అప్పుడు చూసుకో. ఇప్పటి నుంచే నీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకమ్మా? ఇప్పుడైతే లేదు కదా. నువ్వు ఏదో తాడేపల్లి నుంచి ఆ స్క్రిప్ట్ చదివి అబాస్పాలు అయిపోయి. నిన్న మొన్నటి వరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇష్యూ కూడా చూసాం కదా సార్. అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అంటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. అలాంటిది వీళ్ళు ఇంకా మారకుండా ఇలాంటి భాష మాట్లాడడం ఎలా చూడొచ్చు? చిచి నీచంగా నీకు బంగారపాళ్యం మార్కెట్లో మార్కెట్ యార్డ్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్ట చేశారో ఆయన పార్టీ వాళ్ళు, ఆయన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మామూలుగా అందరూ గంజాయి తాగారు అంటారు. గంజాయి కాదు వాళ్ళు తాగింది, కుష్కా తాగారు. అది గంజాయి కన్నా ఎక్కువ మత్తు వస్తుందట. అందుకని ఇంకా గంజాయి ఎక్కట్లేదేమో కుష్కా ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఎవరిని ఒత్తారు? జగన్మోహన్ రెడ్డిని ఒత్తేశారు. అది జరిగింది అక్కడ. రైతులను ఆపారు అని రైతుల్ని నీ కార్యకర్తలందరిని వదిలేరు కదా. వాళ్ళు వచ్చి జగన్ ఏం చేశారో చూసావు కదా పేరుని నాని. ఇక్కడ ఎవరు కూడా రైతులందరూ కూడా దే ఆర్ హ్యాపీ. మ్యాంగో ఫార్మర్స్, తోతాపురి మ్యాంగో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమంది తొందరపడి ఆ పిఎల్ఆర్ పల్ప్ ఫ్యాక్టరీలకి కొంతమంది అమ్ముకున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అయిందో అప్పుడు వాళ్ళు ఈ పల్పు పరిశ్రమలకు కూడా ఇవ్వకుండా ఆగారు. తర్వాత కోసుకున్నారు. గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీ ఇవ్వటం మొదలుపెట్టిందో, అసలు సబ్సిడీ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందో తెలుసా? ఎంత పకడ్బందీగా ఇచ్చిందో తెలుసా? వాళ్ళు కోసి ట్రాక్టర్ రెడీ చేసుకుంటే మొత్తం వాళ్ళ ఆధార్ కార్డు దాన్ని పెట్టేసి దానికి డబ్బులు వేసేసారు. కానీ కొనడానికి లేట్ చేసింది 4-5 రోజులు అట్లా గడిచిపోయేసరికి మామిడి పళ్ళు మొత్తం అన్ని డేస్ ఉంటాయి, అవి కొనే వరకు మొత్తం కుళ్ళిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారంటున్నారు. పేరుని నాని తీసుకొచ్చిన 2 ట్రాక్టర్లు 4 లారీల్లో మామిడి పండు చూసిరావు. ఇప్పుడే నిన్నే కదా పోసారు. అది చూసిరావు. ఆ పండు ఎంత తాజాగా ఫ్రెష్గా ఉందో. ఫ్రెష్ అంటే తీసుకొచ్చారు మొత్తం రైతులు. ఇంకా 1-2 పొలంలో ఉంటాయి కదా వాళ్ళు, అవి తీసుకొచ్చి పోశారు. ఎక్కడ ఆలస్యం జరిగింది? ఎక్కడ జాప్యం జరిగింది? సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయిన తర్వాత అవన్నీ మామూలు పల్పుకి అయిపోయింది. పల్పుకి సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినటానికి పంపించుకుంటారు, మామూలు రిటైల్ మార్కెట్లో అమ్ముకుంటారు. ఇవి మార్కెట్ బేసిక్స్, అవి తెలుసుకోవాలి, మాట్లాడాలి. సీజన్ ఎప్పుడూ అయిపోయింది. సీజన్ కావటానికి ముందు నుంచే బంపర్ క్రాప్ వస్తున్నది అని చెప్పి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందరే అసెస్మెంట్ చేసి చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. అందుకనే 4 రూపాయల సబ్సిడీ ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు ఈ పల్పు పరిశ్రమలో వాళ్ళు సిండికేట్గా అయ్యి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా మనం ఎగ్గొడదాం అని ప్లాన్ చేసి ఈ గేమ్ అంతా ఆడారు. వాళ్ళకి మద్దతుగా పల్పు ఫ్యాక్టరీలు ఎవరైతే ఒక చైన్గా అయ్యారో ఆ పల్పు ఫ్యాక్టరీలకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించాడు. ఇది జరిగిన వాస్తవము అక్కడ. అంతేగాని రైతులు ఎక్కడ అన్రెస్ట్ లేదు. ఇంకొక విషయం చెప్తా, రైతుల్లో అన్రెస్ట్ ఉంటే దాన్ని దాచిపెట్టలేరు, ఎవ్వరూ కూడా దాచిపెట్టలేరు. ఇంకా ఏదో చెప్తున్నాడు, కోకో రైతుల గురించి చెప్తున్నాడు. అసలు కోకో రైతుల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసో అధికారంలో ఉన్నప్పుడే తెలీదు. ఇప్పుడు కోకో రైతులతో ఇప్పటికీ ఒక 10-20 మీటింగులు పెట్టుకున్నారు, మాట్లాడారు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 50 కోట్లు ఇచ్చారు. 50 కోట్లు. ఇప్పుడు కోకో రైతుల గురించి మాట్లాడుతున్నాడు. పొగాకు రైతుల గురించి అంతే. ఇందాక టీవీఎస్ గారు పొగాకు రైతుల గురించి చెప్పారు. మిర్చి అంతే. నువ్వు చేస్తున్నదేంటి? నీకు ఏం తెలుసు అసలు? నువ్వు ధాన్యం సేకరించి డబ్బులు ఇవ్వడం చేతగాలేని వాడివి నువ్వు.
అదొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి మనం చూసాం టొమాటో ధర 250 దాకా కూడా వెళ్ళింది. సో వినియోగదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసాం కదా. సో అలాంటి టైంలో మరి గవర్నమెంట్కి అది తగ్గించాల్సిన బాధ్యత లేదంటారా? మరి ఆ విషయం గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నీకు అట్లా అంటే అప్పటి సివిల్ సప్లైస్ మంత్రి గురించి చెప్పాలి. అమ్మో, అది ఇంకో పెద్ద కేసు. అది కొడాలి నాని గురించి చెప్పాలి. ఏది, ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా అప్పుడు ఉల్లిపాయలకు బాగా కొరత వచ్చింది. అంటే విపరీతంగా రేటు పెరిగిపోయింది, 100 రూపాయలు ఆ టైప్లో వెళ్ళిపోయింది. దీంట్లో కొడాలి నాని ఏమని చెప్పాడు తెలుసా? ఉల్లిపాయల రేటు పెరిగితే ఏం చేస్తారు? క్యాబేజీ వాడుకోండి, క్యాబేజీ 10 రూపాయలకు వస్తుంది కదా, అది తీసుకుపోయి ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజీ కట్ చేసి వేసుకోండి అని చెప్పాడు. ఎవరు? అప్పటి సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని. అది కూడా ముందు ఒక బూతు వెనక ఒక బూతు ఉండుంటుంది. మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు అది చెప్పలేకపోయారు. ఇప్పుడు ఊరికే సత్యమూర్తి గారు మీరు ఇంట్రోలో మాట్లాడుతుంటే బూతుల పార్టీ భారతదేశంలో అని కొట్టా గూగుల్లో, ఏమని వచ్చింది? వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది. గతంలో 420 అని గూగుల్ కొట్టారంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని పేరు వచ్చిందంటే దానికి ఆయన లబలబలాడారు. ఏమని? ఇదంతా తెలుగుదేశం సోషల్ మీడియా పదే కొట్టి గూగుల్కి అలవాటు అయిపోయింది, 420 అనగానే నా పేరు వచ్చేటట్టుగా అక్కడేదో లింక్ పెట్టారు అని అప్పుడు బోరమని ఏడ్చాడు. ఇప్పుడు అసలు లింక్ ఏముంది? నేను క్యాజువల్గా భారతదేశంలో బూతుల పార్టీ అని కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చింది. ఇప్పుడు మీరు కొడాలి నాని బూతులే కాదు, పేర్ని నాని బూతులే కాదు, అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మామూలు జాతి రత్నాలు కాదు, వల్లభనేని వంశీ, అతను ఎవరో ఉన్నాడు, ఎవరు శ్రీకాళహస్తి ఒకడు ఉంటాడు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మామూలుగా బియ్య బత్తా అంటూ ఉంటాడు. అంటే ఇవాళ నువ్వు ఏదో మాట్లాడితే సత్యమూర్తి గారు అన్నారు చీచీ అన్నాడు, అది నీచపు పార్టీ అన్నాడు. చీచీ అనగానే నాకు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అన్న మాట గుర్తొచ్చింది. ఆయన అసలు వైసీపీని వైచీపీ అన్నాడు. వైసీపీ అనకుండా వైచీపీ అన్నారు అన్నమాట. అంటే ఎందుకింతగా ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో నగుబాటు పాలైంది? ఎందుకింత నవ్వుల పాలవుతున్నారు? ఇప్పటికీ మీలో మార్పు రాకపోతే ప్రజలు ఎలా మారుస్తారు ఇంకా మిమ్మల్ని? ఇంతకన్నా మార్పు ప్రజలు ఏం తేగలరు? 151 సీట్ల నుంచి 11 సీట్లకు వేసి కొట్టారు కదా. సరే, మర్చిపోయా ఇందా ఏదో కొడాలి నాని ఒక కథ చెప్పా కదా, ఉల్లిపాయ క్యాబేజీ. అది కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కథేం కాదు, అది వాస్తవమే కదా. వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పొటాటో తీసుకెళ్ళి అడుగు, దీన్ని ఏమంటారు అని అడుగు, ఉల్లిపాయ అంటారు. ఆయనకి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని ఆయన ఎందుకు వ్యవసాయం గురించి మాట్లాడటం ఎందుకు, రైతుల గురించి మాట్లాడటం ఎందుకు? నీకు తెలియదు ఏది ఆలుగడ్డో తెలియదు, ఏది ఉల్లిగడ్డో తెలియదు. గతంలో మనం చూసాం, ముఖ్యమంత్రిగా బయటపడింది ఇదంతా. అవును. కాకపోతే పేరుని నాని ఏమంటాడు, వాడెక్కడ తెచ్చాడు, వీడెక్కడ తెచ్చాడు. ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, 3 పార్టీలు కలిపి కూటమి అయింది, 2 వచ్చి హామీ ఇస్తారు, ఒకళ్ళేమో అసలు మాకు సంబంధమే లేదు అన్నట్టుంటారు. ఇక దానికి సంబంధించిన మంత్రి ఎమ్మెల్యే రైతుల దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ సమస్య ఏంటి అని అడిగే ప్రయత్నం చేశారా? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్యటించలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మామిడి 2020లో 2021లో 2 సంవత్సరాలు మామిడి రైతులు మామూలు సంక్షోభంలో చిక్కుకోవాలి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? వెళ్ళొచ్చుగా. అప్పుడు కూడా బంగారుపాలెం మార్కెట్కి పెద్దిరెడ్డి తీసుకెళ్ళొచ్చు కదా. పేరుని నాని వెళ్ళాడా? వ్యవసాయ మంత్రి వెళ్ళాడా? ఢిల్లీ ఎవరు కన్నబాబు అసలు జైల్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు వాళ్ళ వ్యవసాయ మంత్రి ఎక్కడ ఉన్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన జైల్లో ఉన్నట్టున్నాడు. తవ్వుకొని జైలుకి వెళ్ళాడు. అంటే మా వ్యవసాయ మంత్రి జైలుకి వెళ్ళడం ఏంటి, మీ వ్యవసాయ మంత్రి ఢిల్లీకి వెళ్ళడం ఏంటనా పేరుని నాని ఆక్రోశం? అంటే అచ్చెన్నాయుడు బాధ్యతాయుతంగా వెళ్ళి కేంద్రాన్ని మేము 260 కోట్లు ఖర్చు పెడుతున్నాం, మీరు అందులో సగం భరించండి అని చెప్పడానికి వెళ్ళాడు. నేను బంగారుపాలెం వస్తున్నాను కాబట్టి నువ్వు ఢిల్లీ వెళ్ళావంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే నా కోడి గుయ్యందే ఈ ప్రపంచం తెల్లారదు అనుకుంటాడు. నిజంగా ఈ కోడి కూసేదైతే 2019-24 ఈ కోడి ఎక్కడుందో? మబ్బుల్లో తిరిగింది, లేకపోతే ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. పొగాకు రైతులు 2020, 21, 22 ఎంత క్రైసిస్! ఆత్మహత్యలు చేసుకున్నారమ్మా.
పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళావా? పొదిలి మార్కెట్కి ఇప్పుడు వెళ్ళావు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలంలో రైతులకు ఎంత చేశాడు? ఒక్క ఉచిత విద్యుత్కే 12,000 కోట్లు ఖర్చు పెట్టారంట. నువ్వు పెండింగ్ పెట్టిన ధాన్యం బకాయిలు మరి నాదెండ్ల మనోహర్ నేను చెల్లించాను 1,600 కోట్లు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. అంటే నువ్వు ఒక పని చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆ 1,670 కోట్లు పెండింగ్ పెట్టిన రైతుల పరామర్శకి వెళ్ళాల్సింది. పొరపాటు చేశాడు. ఇది ఇప్పుడు నేను 1,670 కోట్లు పెండింగ్ పెట్టాను, మరి చంద్రబాబు మొత్తం క్లియర్ చేశాడు, డబ్బులు అందినయా లేదా అని వాళ్ళని అడుగు. ఏ విధంగా ఇతను రైతు పేరెత్తుతాడు, రైతు ముఖం చూస్తాడు? 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేశారు. వెళ్ళి ముందు వాళ్ళని పరామర్శించు. పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఏంటి అని అడిగారు నీ పెళ్ళాన్ని, నీ నియోజకవర్గంలో. నేను పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీ నాయకుడే అడిగాడు. వైసీపీ సర్పంచి పులివెందుల్లో మా ఆయనకు ఓట్లు వేయండి అని భారతీ మేడం వెళ్ళి అడిగితే ఆ పాస్ పుస్తకం చూపించి దీని మీద ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి ఫోటో, నువ్వన్నా చెప్పు తల్లి అని అడిగాడు. ఏం చెప్పుదాం మాత్రం చెబితే వింటాడా? చెప్పితే అది మన కోసమేలే, మనం కబ్జా పెట్టడానికి అని చెప్పుంటాడు. అంటే ఇప్పుడు భూముల గురించి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత సేఫ్ జోన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చావు, అసలు దస్తావేజులు మీ దగ్గర ఎందుకు, నా దగ్గర ఉంచండి, మీకు జెరాక్స్ చాలు అన్నాడంట. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అసలు పొగాకు రైతులు అంటున్నాడు, మామిడి రైతులు అంటున్నాడు, లేకపోతే కోకో రైతులకు వెళ్తాడా? రేపొద్దున తెనాలి వెళ్ళాడు. తెనాలి వెళ్తే అక్కడ ఎవరు ఆ గంజాయి మాఫియాని పరామర్శించాడు. ఎవరతను? నవీన్ అలియాస్ కిల్లర్ ఆడిపోయారు. ఇప్పుడు తాటిపండు మూలిగే నక్క మీద పడిందంటే నేను ఊరికే చెబుతున్నానా? ఇవాళ పేరుని నాని ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అంటే కారణం అదే. నిన్న జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి వేరే కారణం. బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యాడు, లేకపోతే అంత 2 పేజీలు ట్వీట్ ఎందుకు పెట్టాడు నిన్న అంటే రజిత్ భార్గవ్ అని అడగాలి. ఆయన ఇరిటేషన్కి కారణం రజిత్ భార్గవ్. మరి అతన్ని మరి సిట్ పిలిపించేసరికి వీళ్ళకి మరి ఎట్లా ఉంటుంది? వరుస పెట్టి అందరూ జైలుకి వెళ్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడో తెలీదు. అందుకే ఈ భాష, వాడు చచ్చాడా వీడు చచ్చాడా అనే మాటలు. టీవీ ఛానల్స్ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు అతను. నిజంగా ఆ టీవీ ఛానల్స్లో అతను కూడా సమాచార ప్రసార శాఖ మంత్రిగా చేశాడు. అది కూడా పేరుని కృష్ణమూర్తే కాదు, ఈయన కూడా చేశాడు, పేరుని నాని కూడా చేశాడు. దానికి కర్మ, ఆంధ్రప్రదేశ్ కర్మ. ఏం చేస్తాం? చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందెస్తాయని. ఇతను వచ్చి ఆ భాష సంస్కరించుకో పేరుని నాని. ఎందుకు నీకు నిన్న మొన్నటి వరకు కొడాలి నానికి పేరుని నానికి కొంచెం అన్న తేడా ఉండేది. ఆ గీతని చెరిపేసుకొని కొడాలి నాని స్థాయికి చేరాడు ఈ పేరుని నాని. రేషన్ బియ్యం కేసులు పడిన దగ్గర నుంచి ఆయనలో కూడా కొంచెం చేంజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం చేంజ్ వచ్చింది. మొన్న కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మొన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా ఇతని ఫ్రస్ట్రేషన్కి కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పటికైనా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా చదవమాక, వాస్తవాలు తెలుసుకో. నీకు అక్కడ మామిడి రైతు ఎవడన్నా నీకు కంప్లైంట్ చేశాడేమో చూసుకో. ఎవరికన్నా నాకు డబ్బులు, నువ్వు ఆర్గనైజ్ చేసిన ట్రాక్టర్లతోటి జగన్మోహన్ రెడ్డి అట వస్తుంటే అట బొయ్యాలి అని నువ్వు స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నావు. ఆ స్క్రిప్ట్ ప్రకారం నడవలేదు అన్న ఉక్రోషం నీకు బాగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. మరి చాలా అద్భుతంగా పోలీసులు శాంతి భద్రతలు కాపాడటానికి ఉపయోగించిన డ్రోన్ కెమెరాలు ఈ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ని బట్టబయలు చేసినాయి. మామూలుగా శాంతి భద్రతలు కాపాడటానికి డ్రోన్ టెక్నాలజీని వాడమని చెప్పి సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నాడు, వాళ్ళు కూడా వాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రయోగించిన డ్రోన్లలో ఈ దొంగ వ్యవహారం బయటపడ్డది. అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇంకొక ఫ్రస్ట్రేషన్కి, ఆయన ఫ్రస్ట్రేషన్కి ఇంకో కారణం చెప్తున్నా,
ఈసారి ఇంకా డ్రోన్ విస్తృతంగా వాడతారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లా లారీలు తెచ్చి చరణ్ దాబా పక్కన 3 రోజుల కిందట ఎట్లా పెట్టారు అన్నీ చూస్తారు. ప్లస్ నీ కారు ఏ సింగయ్య మీదకి ఎక్కుతుందో కూడా మొత్తం రికార్డు చేస్తారు. సింగయ్య మీదకి ఎక్కించి పక్కటెముకలు పటపట విరిగేలాగా చేస్తే డ్రోన్ కెమెరాలో ఇక నుంచి రికార్డ్ అవుతుంది. అందుకని ఈ ఫ్రస్ట్రేషన్, ఇంత ఫ్రస్ట్రేషన్, నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పడితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని డ్రోన్లు ఎక్కువ కొనిపెడుతుంది, డ్రోన్ కెమెరాలు అన్ని ఎక్కువ కొనిపెడుతుంది. ఇది టెక్నిక్ అర్థమైపోయింది పోలీసులకి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత పక్కడబందీగా స్క్రిప్ట్ రాసుకున్నా ఇప్పటి వరకు 1, 2 డ్రోన్ కెమెరాలు వాడే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇక నుంచి 10 నుంచి 20 డ్రోన్ కెమెరాలు వాడటం ఖాయం. వీళ్ళ స్క్రిప్ట్ మొత్తం బట్టబయలు కావటం ఖాయం. అదే ఫ్రస్ట్రేషన్. అంటే ఇప్పుడు డాన్స్ వర్సెస్ డ్రోన్స్ దీని మీద డిబేట్ పెట్టుకోవాలి. ఏది డాన్స్ వర్సెస్ డ్రోన్స్ అంటే డ్రోన్ల ద్వారా ఈ డాన్స్ భరతం పడుతున్నారన్నమాట. ఇందాక సత్యమూర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అసలు ఆ తండ్రులకి ఈ కొడుకుల అని, ఎందుకంటే ఇవాళ అదొక డిబేట్. ఏది పేర్ని కృష్ణమూర్తి, మరి ఆయనకి పేర్ని నాని లాంటి కొడుకు, పేర్ని నానికి పేర్ని కిట్టు లాంటి కొడుకు. అంటే ఏ విధంగా నీకు అసలు జరుగుతోంది? నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి అతని కొడుకుగా, రాజశేఖర్ రెడ్డి అతని కొడుకుగా జగన్మోహన్ రెడ్డి, ఆ తండ్రులు ఈ కొడుకులు, అబ్బో అద్భుత.